తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించి ప్రజా మెప్పు పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. టీజీఎస్ఆర్టీసీలో కొత్తగా 3039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే జిల్లా కేంద్రాలకు లింక్డ్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. వేములవాడ, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఆర్టీసీలో 55,000 మంది ఉద్యోగులుంటే ప్రస్తుతం 40,000 మంది ఉన్నారని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని మరోసారి తెలిపారు. గత 10 ఏళ్లుగా చూస్తే ఆర్టీసీ సంస్థలో కారుణ్య నియామకాలు మినహా కొత్త నియామకాలు జరగలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ టీజీఎస్ఆర్టీసీలో 3039 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సు ప్రయాణాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది టీజీఎస్ఆర్టీసీ. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తూ త్వరలోనే పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తోంది. ప్రయాణికుల భద్రత కోసం బస్సులో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాబోయే రోజులు సంస్థకు చాలా కీలకమని అన్నారు.